మీ బ్యాంక్ అకౌంట్లో మీకు 10 లక్షలు ఉన్నాయా లేదా మీరు ఎక్కువ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారా అయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావచ్చు. బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది? 10 లక్షల, 20 లక్షల లేదా 50 లక్షల? ఒక రోజుకి లీగల్గా ఎంత అమౌంట్ వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా సేవింగ్స్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ అకౌంట్లో 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ జరిగితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తాయి. అదే కరెంట్ అకౌంట్ అనుకోండి, 50 ల్యాక్స్ కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ జరిగితే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ ఐటీ డిపార్ట్మెంట్కి తెలుస్తాయి. ₹1,00,000 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లుని కనుక మీరు పే చేస్తే ఆటోమేటిక్గా ఐటీ డిపార్ట్మెంట్ మానిటరింగ్లోకి వెళ్తారు. ఇంకా 10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినా మీరు ఐటీ రైడార్లోకి వెళ్తారు. 10 లక్షల కంటే ఎక్కువ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మీరు ఐటీ డిపార్ట్మెంట్ నోటీస్లోకి వెళ్తారు. ఇంకా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ బాండ్స్లో మీరు 10 లక్షల కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఐటీ డిపార్ట్మెంట్ మానిటరింగ్లోకి వెళ్తారు. మీకు సేవింగ్స్ అకౌంట్స్ నుంచి లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ని మీరు ఐటీ రిటర్న్స్లో చూపించకపోతే ఆటోమేటిక్గా మీకు ఐటీ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా ప్రాపర్టీని కొన్నా లేదా అమ్మినా 30 ల్యాక్స్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఐటీ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది. ఎప్పటి నుంచో వాడని బ్యాంక్ అకౌంట్లో ఒకేసారి హ్యూజ్ అమౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగినా లేదా 10 లక్షల కంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగినా మీకు ఐటీ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫైనాన్షియల్ రికార్డ్స్ని క్లీన్గా మెయింటైన్ చేయండి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ని టైంకి ఫైల్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ట్రూ వెల్త్.